హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. అయితే ఇవాల్టి వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఏంటమ్మా? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఫిజిక్స్లో టాపిక్ అయితే ఫిజిక్స్లో ఒక మెయిన్ టాపిక్ అనమాట. అయితే ఇప్పుడు ఈ టాపిక్ గురించి చూద్దాం. ముందుగా యూనిట్ అండ్ మెజర్మెంట్ హెడ్లైన్ చూసుకుంటే ఫస్ట్ యూనిట్ అంటే ఏంటి? ఏంటమ్మా? యూనిట్ అంటే ఏంటి? యూనిట్ అంటే సింపుల్గా ఒక బేస్ అనమాట. ఒక బేసిక్. ఏంటి? సింపుల్గా ఒక బేసిక్ అంటే దేనికి బేసిక్ అంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి, దేనికి? ఫిజికల్ క్వాంటిటీకి ఒక బేసిక్ అనమాట. ఏంటి ఫిజికల్ క్వాంటిటీకి బేసిక్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద వాల్ ఉందనుకోండి. ఏంటి? వాల్. అయితే ఈ వాల్కి బ్రిక్ అనేది ఒక బేసిక్. ఏంటమ్మా? బ్రిక్ అనేది ఒక బేసిక్. అంటే దాని అర్థం ఏంటి? బ్రిక్ అనేది బేసిక్స్ అన్నీ కలిపితే, అంటే ఒక బ్రిక్ అనేది అన్ని కలిపితే ఏమైంది? ఒక వాల్ అయింది. సో బ్రిక్ అనేది ఏంటి? ఒక బేసిక్ అనమాట, వాల్ యొక్క బేసిక్. అలాగే ఇప్పుడు 100 నెంబర్స్లో 1 అనేది ఒక బేసిక్, ఎందుకంటే 1 ఇంటూ 100 కదా, అన్ని 100 వన్స్ కలిపితే 100 అయింది. ఓకేనా? ఇక్కడ 1 అనేది ఏంటంటే బేసిక్ అనమాట. సో అలాగే యూనిట్ అనేది ఏంటి అంటే బేసిక్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? ఏంటమ్మా? బేసిక్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. సో యూనిట్ని ఏమంటామంటే యూనిట్ని సింపుల్గా 1 అని అంటాం. యూనిట్ని ఎప్పుడు కూడా 1 అని అంటాం అనమాట. అయితే ఇప్పుడు మనకేం తెలియాలంటే టైప్స్ ఆఫ్ యూనిట్స్ తెలియాలి. ఏం తెలియాలి? టైప్స్ ఆఫ్ యూనిట్స్. టైప్స్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి ఏంటి అంటే ఇవి 3 టైప్స్ ఉన్నాయి. ఏంటమ్మా? 3 టైప్స్. టైప్స్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి మొత్తం ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఈ 3 టైప్స్ ఏంటి అంటే ఇందులో ఫస్ట్ది సిజిఎస్ యూనిట్స్ అంటాం. ఏమంటాం? సిజిఎస్ యూనిట్. సెకండ్ది వచ్చేసి ఎఫ్పిఎస్ యూనిట్. ఏంటమ్మా? సెకండ్ది ఎఫ్పిఎస్ యూనిట్. అలాగే థర్డ్ది వచ్చేసి ఎంకేఎస్ యూనిట్స్. ఇలా 3 రకాల యూనిట్లు. ఎందుకు అంటే డిఫరెంట్ కంట్రీస్ అనేవి డిఫరెంట్ యూనిట్స్ వాడేవన్నమాట. సో ఇక్కడ సిజిఎస్ అంటే ఏంటి అంటే సి ఫర్ సెంటీమీటర్స్. ఏంటమ్మా? సి ఫర్ సెంటీమీటర్స్. అలాగే జీ ఫర్ గ్రామ్స్. ఏంటి? జీ ఫర్ గ్రామ్స్. తర్వాత ఎస్ ఫర్ సెకండ్స్. ఎస్ ఫర్ సెకండ్స్. అలాగే ఈ ఎఫ్పిఎస్ చూడండి, ఎఫ్ ఫర్ ఫుట్ అనమాట. ఎఫ్ ఫర్ ఏంటి? ఫుట్. తర్వాత పి ఫర్ ఏంటి అంటే పౌండ్. పి ఫర్ పౌండ్. తర్వాత ఎస్ అంటే యాజ్ యూజువల్ సెకండ్స్. మరి నెక్స్ట్ ఎంకేఎస్ వచ్చేసి ఎం అంటే ఏంటి అంటే మీటర్స్. ఏంటి? మీటర్స్. తర్వాత కే అంటే వచ్చేసి కిలోగ్రామ్స్ ఆర్ కేజీస్. తర్వాత ఎస్ అంటే మళ్ళీ సెకండ్స్. ఓకేనా? అయితే ఇవి టైప్స్ ఆఫ్ యూనిట్స్. ఎందుకు ఈ టైప్స్ ఆఫ్ యూనిట్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ కంట్రీస్ అయినా డిఫరెంట్ యూనిట్స్ని వాడేవారు మెజర్ చేయడానికి. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే నెక్స్ట్ వీటన్నిటికీ కలిపి ఒక సిస్టమ్ని, దాన్ని మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అంటాం. ఏమంటాం? ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అంటే మొత్తం ఇంటర్నేషనల్ అంతా కూడా ఈ సిస్టమ్ని ఎక్కువగా వాడేవారు అనమాట. దీని పేరు ఏంటి అంటే సింపుల్గా ఎస్ఐ యూనిట్. ఏంటమ్మా? ఇప్పటికి ఇదే వాడతారు. దీని పేరు ఏంటి? సింపుల్గా ఎస్ఐ యూనిట్ అనమాట. మరి ఇక్కడ ఎస్ఐ అంటే ఏంటి అంటే సిస్టమ్ ఇంటర్నేషనల్. ఏంటి? సిస్టమ్ ఇంటర్నేషనల్. సిస్టమ్ ఇంటర్నేషనల్ ఎస్ఐ అంటే. మరి ఈ ఎస్ఐ యూనిట్లో మ్యాక్సిమం ఏంటంటే కనుక మనకి ఎంకేఎస్ యూనిట్ ఉంటుంది అనమాట. కానీ ఎస్ఐ యూనిట్లో మ్యాక్సిమం మనకి ఎంకేఎస్ యూనిట్ ఉంటుంది. ఏంటి ఎస్ఐ యూనిట్స్? ఏంటి ఈ ఈ సిజిఎస్ ఎఫ్పిఎస్ అంటే ఇవన్నీ మీకు ఎక్కడ వాడాలో తెలియాలంటే ముందుగా మనకి ఏం తెలియాలంటే ఫిజికల్ క్వాంటిటీ గురించి తెలియాలి. ఏంటమ్మా? దేని గురించి తెలియాలి? ఫిజికల్ క్వాంటిటీ. ముందుగా ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చూడండి. ఫిజికల్ క్వాంటిటీ ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అనే మొత్తం ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్.
ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని టైప్స్ అమ్మా? 2 టైప్స్. అందులో ఫస్ట్ది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ బేస్ ఫిజికల్ క్వాంటిటీ. ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ లేదా బేస్ ఫిజికల్ క్వాంటిటీ. దీన్ని సింపుల్గా బేస్ ఫిజికల్ క్వాంటిటీ అంటారు. తర్వాత సెకండ్ది వచ్చేసి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏంటి? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో మరి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ పేరులోనే ఉంది. ఫండమెంటల్ లేదా బేస్ అంటే ఏంటంటే వీటిని ఉపయోగించే ఏవైనా సరే మిగిలిన క్వాంటిటీస్ అన్నిటిని డెరైవ్ చేస్తారనమాట. సో ఇక్కడ డెరైవ్డ్ యూనిట్ ఉంది కదా, ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ డెరైవ్డ్ అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే ఈ పదానికి వేరే దగ్గర నుంచి తీసుకున్నవి అని. ఆ వేరే దగ్గర ఎక్కడ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీని ఆధారంగా తీసుకున్నవి అంటే ఇవి వచ్చి దీని మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఫండమెంటల్స్ అనేవి దేనిపైన డిపెండ్ అవ్వకుండా ఉన్న క్వాంటిటీస్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. డెరైవ్డ్ అంటే ఏంటి అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయిన దానివి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. మరి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి మొత్తంగా 7. ఏంటమ్మా? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి మొత్తంగా ఎన్ని? 7 అన్నమాట. ఇందులో ఫస్ట్ది మాస్, సెకండ్ వచ్చేసి లెంత్, అలాగే థర్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి టైం, తర్వాత ఫోర్త్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ అన్నమాట. ఏంటమ్మా? ఎలక్ట్రిక్ కరెంట్. తర్వాత ఫిఫ్త్ వచ్చేసి ఏంటి అంటే థర్మోడైనమిక్ టెంపరేచర్ సింపుల్గా టెంపరేచర్. థర్మోడైనమిక్ టెంపరేచర్. అలాగే సిక్స్త్ వచ్చేసి లుమినియస్ ఇంటెన్సిటీ. ఏంటి? లుమినియస్ ఇంటెన్సిటీ. తర్వాత సెవెంత్ లాస్ట్ వచ్చేసి ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఏంటమ్మా? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. మరి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే వీటి దగ్గర నుంచి తీసుకుని అని చెప్పుకున్నాం కదా. ఇది సాధారణంగా మనం వాడే జనరల్గా ఫిజికల్ క్వాంటిటీస్ వాడతాం కదా, అవే ఏరియా, వాల్యూమ్, మాస్ కాదు, వెలాసిటీ, స్పీడ్, తర్వాత యాక్సలరేషన్, తర్వాత వచ్చేసి ఫోర్స్. ఇలా ఇంకా చాలా ఉంటాయి కదా. ఫోర్స్ తర్వాత ఏముంటాయి అంటే వర్క్ ఉంటుంది, వర్క్ తర్వాత పవర్. సో ఇలా ఇవన్నీ కూడా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవన్నీ కూడా ఫండమెంటల్ పైన ఆధారపడి ఉంటాయి. సపోజ్ ఫండమెంటల్ పైన ఎలా ఆధారపడి ఉంటాయి అంటే ఏరియా ఫార్ములా ఏంటమ్మా? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ అనేది ఒక లెంతే, బ్రెడ్త్ అనేది వేరు వేరు పొజిషన్లో తీసుకుని ఇది ఒక టైప్ ఆఫ్ లెంతే కదా. సో లెంత్ అనేది ఏ క్వాంటిటీ? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. అలాగే వాల్యూమ్ తీసుకుంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ అనేది యాజ్ యూజువల్ లెంతే, బ్రెడ్త్ కూడా ఒక టైప్ ఆఫ్ లెంతే, హైట్ కూడా ఒక టైప్ ఆఫ్ లెంతే. సో ఇవన్నీ కూడా ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. వెలాసిటీ మాస్ బై వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ అంటే ఏంటమ్మా? డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఒక టైప్ ఆఫ్ లెంత్, టైం కూడా ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. అవునా? సో రెండు కూడా దేనిపైన ఆధారపడి ఉన్నాయి? ఇలా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ పైన ఆధారపడి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ స్పీడ్ కూడా సేమే కదా. ఈ వెలాసిటీ ఏదైతే స్పీడ్ అదే అవుతుంది, డిస్టెన్స్ బై టైమ్. సో డిస్టెన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ లెంత్, టైం అనేది కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఇలా ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ పైన ఆధారపడినవి. వీటిని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. మరి మనకు కావాల్సింది ఫిజికల్ క్వాంటిటీ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే ఫండమెంటల్ యూనిట్ కావాలన్నాం. అయితే వీటికి ఏవైతే యూనిట్స్ వాడతామో వాటిని ఫండమెంటల్ యూనిట్స్గా వాడతాం అనమాట. మాస్కి యూనిట్ ఏంటి అంటే కేజీ. మాస్కి యూనిట్ ఏంటమ్మా? కేజీ. దాదాపుగా ఎస్ఐ యూనిట్స్ అనేవి ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఎస్ఐ యూనిట్స్ తీసుకుందాం. ఈ ఎస్ఐ యూనిట్స్ అనేవి మ్యాక్సిమం ఎంకేఎస్లోనే ఉంటుంది. సో లెంత్కి యూనిట్ ఏంటి? మీటర్స్.
లెంత్కి యూనిట్ ఏంటమ్మా ఎస్ఐ యూనిట్ వచ్చేసి మీటర్స్. టైంకి యాజ్ యూజువల్ సెకండ్స్ ఏ యూనిట్ అయినా. తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి ఏ, సింపుల్గా ఏ, దీన్ని యాంపియర్ అంటాం. దేంతో డినోట్ చేస్తామంటే ఏతో డినోట్ చేస్తాం అనమాట, క్యాపిటల్ ఏ. తర్వాత టెంపరేచర్ని మనం, టెంపరేచర్ యొక్క యూనిట్ ఏంటంటే కెల్విన్. ఏంటమ్మా కెల్విన్, ఇక్కడ రాస్తాను కెల్విన్. ఓకేనా. తర్వాత లుమినియస్ ఇంటెన్సిటీ, దీని యొక్క యూనిట్ ఏంటంటే సిడి. సిడి అంటే అర్థం ఏంటంటే క్యాండిలా. ఏంటమ్మా క్యాండిలా, CANDELA. తర్వాత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే సింపుల్గా దీని యొక్క యూనిట్ వచ్చేసి మోల్. ఏంటమ్మా దీని యొక్క యూనిట్ వచ్చేసి మోల్. అయితే ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, దాని తాలూకా యూనిట్స్ అనమాట. ఫండమెంటల్ యూనిట్స్ అంటాం కేజీ, మీటర్స్, సెకండ్స్, అలాగే యాంపియర్, కెల్విన్, నెక్స్ట్ అలాగే క్యాండిలా, అలాగే మోల్. ఇవన్నీ కూడా ఏంటమ్మా ఫండమెంటల్ యూనిట్స్. అయితే మరి వీటికి ఉండేవి ఏంటంటే డెరైవ్డ్ యూనిట్స్. ఇక్కడ చూడండి, లెంత్ ఇంటూ లెంత్ ఏమవుద్ది మీటర్ ఇంటూ మీటర్, సేమ్ అవుద్ది మీటర్ స్క్వేర్. మీటర్ అనేది ఏంటి మళ్ళీ ఫండమెంటల్ యూనిట్ కనుక ఇది డెరైవ్డ్ యూనిట్. ఇది కూడా మీటర్ క్యూబ్ అవుతుందా, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్ అవుతుంది. సో మీటర్ అనేది మళ్ళీ ఏంటి ఫండమెంటల్ యూనిట్. తర్వాత డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే మీటర్ బై సెకండ్, మీటర్ పర్ సెకండ్ అనొచ్చు. సో మీటర్ అనేది ఫండమెంటల్ యూనిట్, సెకండ్ అనేది ఫండమెంటల్ యూనిట్. ఇలా వీటన్నిటికీ కూడా ఏముంటుంది అంటే ఫండమెంటల్ యూనిట్స్ మీద ఆధారపడి ఉంటాయి అనమాట డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ అన్ని. ఓకేనా. సో ఇది ఫండమెంటల్ యూనిట్స్ అలాగే డెరైవ్డ్ యూనిట్స్ యొక్క డెరివేషన్. టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఇప్పుడే చూసాం మనం, CGS, MKS, FPS. ఓకేనా, CGS, FPS, MKS. ఫుల్ ఫామ్స్ కూడా తెలుసు కదా. C అంటే సెంటీమీటర్, G అంటే గ్రామ్, S అంటే సెకండ్స్, అలాగే ఫుట్, పౌండ్, సెకండ్స్, అలాగే మీటర్స్, కిలోగ్రామ్స్, సెకండ్స్. ఓకేనా. ఒక్కొక్క రకంలో ఒక్కొక్క ఉపయోగిస్తారు. సపోజ్ ఇక్కడ మీరు ఏరియా తీసుకోండి, ఏరియా అనే ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకోండి. దీని యొక్క ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీన్ని ఫస్ట్ CGSలో రాయాలంటే లెంత్కి CGSలో మనం ఏం చేస్తాం, సెంటీమీటర్ని ఉపయోగిస్తాం. ఓకేనా. సో సెంటీమీటర్ ఇంటూ బ్రెడ్త్ కూడా సెంటీమీటర్స్ కదా ఉపయోగిస్తాం. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ వచ్చేసి సెంటీమీటర్ స్క్వేర్. అలాగే ఇప్పుడు ఇదే ఫిజికల్ క్వాంటిటీని FPSలో రాస్తే ఫుట్ను ఉపయోగిస్తాం మనం లెంత్ని. అవునా, F ఇంటూ F, సో F స్క్వేర్ అవుతుంది. తర్వాత మరి MKSలో ఉపయోగిస్తే మీటర్ ఇంటూ మీటర్, సో ఏమవుతుంది మీటర్ స్క్వేర్ అవుతుంది. అవునా. సో ఇవి టైప్స్ ఆఫ్ యూనిట్స్ అనమాట. SI యూనిట్స్ వచ్చేసి మళ్ళీ మీటర్ స్క్వేర్. ఓకేనా, ఇది టైప్స్ ఆఫ్ యూనిట్స్, CGS, FPS, అలాగే MKS. నెక్స్ట్ ఇందులో SI యూనిట్స్ ఆల్రెడీ చూస్తాం మనం. సిస్టమ్, ఇంటర్నేషనల్, SI ఏవైతే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఇచ్చిన యూనిట్స్ ఉన్నాయో వాటిని మనం SI యూనిట్స్ అని అంటాం అనమాట. ఓకేనా, SI యూనిట్స్ అని అంటాం. నెక్స్ట్ చూద్దాం. తర్వాత యాక్యురసీ ఆర్ ప్రెసిషన్. యాక్యురసీ ఆర్ ప్రెసిషన్ అని ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మెయిన్గా మనం ఏవైనా సరే మెజర్మెంట్ని తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ ఏదైనా చేసినప్పుడు అక్కడ ఉన్న మెజర్మెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ముందుగా మనకి ఏం కావాలంటే యాక్యురసీ అలాగే ప్రెసిషన్ అనే రెండు క్వాంటిటీస్ కావాలి. అయితే ముందుగా యాక్యురసీ అంటే ఏంటంటే ద యాక్యురసీ ఆఫ్ ఎ మెజర్మెంట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ హౌ క్లోజ్ ద మెజర్ వాల్యూ ఈజ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ద క్వాంటిటీ. ఇప్పుడు సపోజ్ ఒక క్వాంటిటీ యొక్క ట్రూ వాల్యూ వచ్చేసి 100 ఉంది అనుకుందాం. ఓకేనా, 100.000 ఉంది. అయితే ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఆ క్వాంటిటీకి వచ్చిన వాల్యూ ఎంత అవుతుందంటే 98.08. ఓకేనా, 98.08 అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 99.02 అనే ఒక క్వాంటిటీ వచ్చింది. సో రెండిట్లో యాక్యురసీ అనేది దేనికి ఎక్కువ ఉంది అంటే చూడండి, ట్రూ వాల్యూ అంటే ఇదేంటమ్మా ట్రూ వాల్యూ. అంటే మనకు కావాల్సిన అసలైన వాల్యూ ఏంటి, ట్రూ వాల్యూ. మనం ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఏం తీసుకొచ్చాం, ఇవి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ఏంటమ్మా ఫస్ట్ వాల్యూ ఇది, సెకండ్ వాల్యూ ఇది. అయితే ఇప్పుడు ఈ మెజర్డ్ వాల్యూ, ఓకేనా, దీన్ని మెజర్డ్ వాల్యూస్ అంటాం. ఈ మెజర్డ్ వాల్యూలో ఏదైతే ఈ ట్రూ వాల్యూకి దగ్గరగా ఉందో దాన్ని మనం ఏమంటామంటే దానికి యాక్యురసీ ఎక్కువ ఉంది అని అంటాం. సో ఇందులో యాక్యురసీ ఎక్కువ దేనికి ఉంది, 99.02 అనేది 100కి దగ్గరగా ఉంది కాబట్టి దీనికి యాక్యురసీ ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిషన్. Precision tells us that to what resolution or limit the quantity is measured. ఈ ఎంత రిజల్యూషన్లో మెజర్ చేస్తున్నాం అనేది ఏం చెప్తుంది అంటే ప్రెసిషన్ అనేది చెప్తుంది అనమాట. ఎంత రిజల్యూషన్ అంటే సపోజ్ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్
100 ఉంది ట్రూ వాల్యూ. ఓకేనా? అయితే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేసిందంటే 99.1 అని చెప్పింది. సెకండ్ ఎక్స్పెరిమెంట్లో మెజర్ వాల్యూ వచ్చేసి 99 లేదా 98 అనుకుందాం, 98.09 అని చెప్పింది అనమాట. అయితే ఇందులో రిజల్యూషన్ అనేది ఎంతవరకు ఉంది? దీని యొక్క రిజల్యూషన్ అంటే 0.1 వరకు మాత్రమే ఉంది. మరి దీని యొక్క రిజల్యూషన్ ఎంత ఉందంటే 0.01 వరకు చెప్పింది. సో ఇక్కడ ఏంటి అంటే దేనికైతే రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుందో దానికి ప్రెసిషన్ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే మెజర్డ్ ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంటుందో దానికి యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ యూజువల్ రెండిట్లో యాక్యురసీ దేనికి ఎక్కువ? 99.1కి యాక్యురసీ ఎక్కువ, ఎందుకంటే ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంది కనుక. కానీ ప్రెసిషన్ దేనికి ఎక్కువ అంటే 98.09కి ఎక్కువ, ఎందుకు? దీని యొక్క రిజల్యూషన్ అనేది 0.01 వరకు చెప్పింది కనుక. ఓకేనా? ఇది ఎంత రిజల్యూషన్ ఉందని చెప్పేది ఏంటి అంటే ఈ ప్రెసిషన్ అనమాట. ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉందని చెప్పేది ఏంటంటే ఈ యాక్యురసీ అనమాట. ఓకేనా? ఇది రెండింటికి మధ్య డిఫరెన్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ ఏదైనా ఫిజికల్ క్వాంటిటీలో యాక్యురసీ లేకపోయినా, ప్రెసిషన్స్ లేకపోయినా మనకి ట్రూ వాల్యూ నీట్గా వచ్చేది. ట్రూ వాల్యూ కరెక్ట్గా అంత ఎగ్జాక్ట్గా రాదు కనుక అక్కడ ఏం ఫామ్ అవ్వచ్చు అంటే ఎర్రర్స్ అనే ఫామ్ అవ్వచ్చు. ఓకేనా? ఏం ఫామ్ అవ్వచ్చు? ఎర్రర్స్ అంటే మిస్టేక్స్, మనం మెజర్ చేసే వాల్యూలో మిస్టేక్స్ కానీ. ఓకేనా? వీటిని మనం ఎర్రర్స్ అంటాం. అయితే ఇవి మొత్తంగా ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. అందులో ఫస్ట్ది సిస్టమాటిక్ ఎర్రర్, సెకండ్ది ర్యాండమ్ ఎర్రర్స్. ఓకేనా? మరి సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటే ఏంటి? సిస్టమాటిక్ ఎర్రర్స్ వచ్చేసి ముందుగా 3 టైప్స్. ఒకటి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్, తర్వాత ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్, తర్వాత పర్సనల్ ఎర్రర్. ఈ ఎర్రర్స్ అనేవి ముందుగా వచ్చేయడానికి కారణాలు అనమాట. సిస్టమాటిక్ ఎర్రర్స్ అనేవి ఎందుకు వస్తాయంటే కారణం ముందుగా ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. అంటే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే డ్యామేజ్ అయి ఉండడం కానీ, లేదా దాని రిజల్యూషన్ అంత పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల ఇలా ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వచ్చేది ఏంటంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అనమాట. తర్వాత ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ ఏంటంటే మన ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ అనేవి సరిగ్గా రాకపోవడం, లేదా మనకు చేయడం రాకపోవడం. ఎవరైతే చేస్తున్నారో ఎక్స్పెరిమెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చేది ఒక టైప్ ఆఫ్ ఎర్రర్, ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్. తర్వాత ర్యాండమ్ ఎర్రర్ అంటే పర్సనల్ ఎర్రర్. చూడండి, పర్సనల్ ఎర్రర్ అంటే ఏంటి అంటే మనం సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, మన పర్సనల్ బయాస్ వల్ల, అంటే మనకున్నటువంటి ఇతర యావిగేషన్స్ వల్ల, లేదా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల వచ్చినవి పర్సనల్ ఎర్రర్స్ అనమాట. సో సిస్టమేటిక్ ఎర్రర్స్లో మొత్తంగా 3 టైప్స్ ఉన్నాయి: ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్, అలాగే ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్, తర్వాత పర్సనల్ ఎర్రర్ అనమాట. మరి నెక్స్ట్ ర్యాండమ్ ఎర్రర్స్ వచ్చేసరికి ర్యాండమ్గా వచ్చేవన్నమాట. అంటే సపోజ్ చూడండి, మనం రెగ్యులర్గా వచ్చే వాల్యూస్ ఒక్కొక్క ఏది కూడా నీట్గా రాకపోవడం. ఒక ఎక్స్పెరిమెంట్ వాల్యూ 1.2 వస్తే, తర్వాత 1.3, తర్వాత మళ్ళీ 1.25, తర్వాత 1.35, ఇలా ఏది కూడా రెగ్యులర్గా ఒకదాని రాకపోవడం వల్ల అక్కడ ఏదో సంథింగ్ వేరే మిస్టేక్ ఉంది. అది మిస్టేక్ అంటే మనకు తెలియదు. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ర్యాండమ్ ఎర్రర్స్ కింద వస్తే, మన పర్సనల్ ఎర్రర్స్ కూడా ఒక టైప్ ఆఫ్ ర్యాండమ్ ఎర్రర్. అలాగే ఇందులోనే ఏంటి అంటే లీస్ట్ కౌంట్ ఎర్రర్ అని ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ర్యాండమ్ ఎర్రర్. లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటే ఏంటంటే సపోజ్ ట్రూ వాల్యూ మనకు 10.001 ఉంది. మనం ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి మనం ఎంత మెజర్ చేసామంటే 9.0 వరకు 01 వరకు మెజర్ చేసాం. సో రెండిట్లో లీస్ట్ కౌంట్ ఎక్కడుంది? యాక్చువల్ వాల్యూకి లీస్ట్ కౌంట్ 0.001లో ఉంది. దీన్ని లీస్ట్ కౌంట్ అంటాం. కానీ మన లీస్ట్ కౌంట్ ఎంతలో అయిపోయింది? 0.01లో అయిపోయింది. ఇలా ఇన్స్ట్రుమెంట్కి ఉండే ఎర్రర్ కానీ ఏదైనా సరే దానికి ఉండే ఎర్రర్ ఏంటంటే లీస్ట్ కౌంట్ ఎర్రర్ అనమాట. ఓకేనా? లీస్ట్ కౌంట్ ఎర్రర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎర్రర్. ఓకేనా? అంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క ట్రూ వాల్యూ, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ యొక్క ట్రూ వాల్యూ లీస్ట్ కౌంట్ వేరు, మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ యొక్క లీస్ట్ కౌంట్ వేరు ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే లీస్ట్ కౌంట్ ఎర్రర్ అంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఓకేనా, ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇచ్చాడు, కొన్ని టైప్స్ ఆఫ్ ఫైండింగ్ ఎర్రర్స్ ఇచ్చాడు. ఓకేనా? టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనకూడదు కదా మరి. అయితే ఇప్పుడు అందులో ఫస్ట్ది ఏంటంటే అబ్సల్యూట్ ఎర్రర్. ఏంటమ్మా? ఈ అబ్సల్యూట్ ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని మనం ఏమంటామంటే డెల్టా ఏ, లేదా దీన్ని డెల్టా ఏ మాడ్యులస్ ఆఫ్ డెల్టా ఏ అనొచ్చు. ఓకేనా? ఈ డెల్టా ఏ అంటే ఏంటి అంటే సపోజ్ చూడండి, ఈ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటి అంటే ముందుగా మనం ఏదైనా, ఇప్పుడు సపోజ్ మన ట్రూ వాల్యూ ఏ అనుకుందాం, కానీ మనం ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల వచ్చిన వాల్యూస్ ఒక 5A1, A2, A3, A4, A5 అనేది వచ్చింది అనుకుందాం. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ అనమాట. ఇవన్నీ కూడా మెజర్డ్ వాల్యూస్. ఇదేంటి? ఏంటి? ట్రూ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఇది అసలైన వాల్యూ, ఇది మనకు రావాలి. ఓకేనా? కానీ ఇవన్నీ ఏంటి? మనకు వచ్చినవి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. ఇది అది వేరు. చూడండి, ఏ వేరు, A1 వేరు, A2 వేరు, A3 వేరు, A5 వేరు, A4 వేరు, A5 వేరు. అయితే ముందుగా మనం ఈ అబ్సల్యూట్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ముందుగా మనం ఏ మీన్ని కనుక్కోవాలి.
ఏ మీన్ అన్నా ఏ యావరేజ్ అన్నా ఒకటే. ఓకేనా? ఏ మీన్ అంటే ఏంటి? A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ A5. ఓకేనా? సో ఎన్ని ఉన్నాయి మొత్తం? మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా, 5. సో దీన్ని సింపుల్గా ఏమని రాస్తారంటే సిగ్మా ఆఫ్ ఏఎన్ బై ఎన్ అంటాం. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని బై ఎన్. మనకు ఆల్రెడీ తెలుసు యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో ఇవిలా దీని యొక్క మీన్ కనుక్కుంటుంది, లేదా ఎర్రర్ యొక్క యావరేజ్ని కనుక్కుంటాం. ఏ మీన్ ఎంత ఉందో తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు యాబ్సల్యూట్ ఎర్రర్ కావాలి కనుక యాబ్సల్యూట్ ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రతి దాని యొక్క ఇండివిజువల్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ మనకి ఏం కావాలి? డెల్టా A1 కావాలి. ఓకేనా? దీని యొక్క యాబ్సల్యూట్ ఎర్రర్ ఏంటి అంటే ఏదైతే దాని యొక్క వాల్యూ ఉందో A1 మైనస్ ఏ మీన్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. మనకి డెల్టా ఏ అనేది వస్తుంది. ఓకేనా? డెల్టా A1 అనేది వస్తుంది. మనకు డెల్టా A2 కావాలంటే ప్రతి దానికి దాని యొక్క యాబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క వాల్యూకి అక్కడ ఎంత ఎర్రర్ ఉంది అనేది. నెక్స్ట్ వచ్చేసి A2 వచ్చేసి ఏంటుంది? A2 మైనస్ ఏ మీన్. ఓకేనా? తర్వాత డెల్టా A3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే A3 మైనస్ ఏ మీన్. తర్వాత డెల్టా A4 వచ్చేసి ఏంటి అంటే A4 మైనస్ ఏ మీన్. తర్వాత డెల్టా A5 యాజ్ యూజువల్ A5 మైనస్ ఏ మీన్. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే యాబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వకూడదు. ఒకవేళ ఏ మీన్ అనేది పెద్ద అయితే నెగిటివ్ అయిపోతుంది కనుక దీనికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మాడ్యులస్లో పెట్టాలి. మాడ్యులస్ ఆఫ్ డెల్టా A1, మాడ్యులస్ ఆఫ్ డెల్టా A2, తర్వాత మాడ్యులస్ ఆఫ్ డెల్టా A3, మాడ్యులస్ ఆఫ్ డెల్టా A4, మాడ్యులస్ ఆఫ్ డెల్టా A5. సో ఇవన్నీ కూడా దీనివల్ల ప్రతి ఒక్క ఇండివిజువల్ దాని యొక్క యాబ్సల్యూట్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. మనకి ఎప్పుడు కూడా పాజిటివ్స్లోనే వస్తుంది. యాబ్సల్యూట్ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? ఎప్పుడు కూడా పాజిటివ్స్లోనే వస్తుంది అనమాట. అయితే మరి వీటంతటికీ కలిపి మీన్ కడితే మీన్ యాబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ఏంటంటాం? మీన్ యాబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. అంటే మీన్ యాబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఎలా అవుతుంది? మీన్ యాబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏవైతే మనకి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్స్ ఏవైతే వచ్చాయో వీటంతటికీ కలిపి మీన్ కడితే, ఓకేనా, దాన్ని డెల్టా ఏ మీన్తో మనం డినోట్ చేస్తాం. డెల్టా ఏ మీన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ డెల్టా A3. ఇవన్నీ కూడా మాడ్యులస్. మాడ్యులస్ ఆఫ్ డెల్టా A1, మాడ్యులస్ ఆఫ్ డెల్టా A2, మాడ్యులస్ ఆఫ్ డెల్టా A3 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డెల్టా A4, తర్వాత మాడ్యులస్ ఆఫ్ డెల్టా A5. సో టోటల్ బై ఎన్ని ఉన్నాయి? మనకు 5 కదా ఉన్నాయి. సో ఇదేంటంటే డెల్టా ఏ మీన్. ఇప్పుడు డెల్టా ఏ మీన్ అని ఒక వాల్యూ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకు అసలైన వాల్యూ కావాలి అంటే ఏమని రాస్తామంటే ప్రతి ఒక్క ఇండివిజువల్, లేదా మనకు ఇప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ కావాలనుకుంటే ఏ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ మీన్గా రాస్తాం. ఏంటమ్మా? ఏ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ మీన్గా రాస్తాం. ఇది మనకు అసలైన వాల్యూ. అబ్సల్యూట్ ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ మీన్, లేదా సింపుల్గా A1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A1. ఇది ఏ వాల్యూ అనమాట. A1 వాల్యూ అంటే ఇది ఏమవుతుందంటే ఈ A1 అనేది సెర్టైనిటీ వాల్యూ అవుతుంది, ఈ డెల్టా A1 అనేది అన్సెర్టైనిటీ వాల్యూ అవుతుంది. అంటే ఎర్రర్ అనేది ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అని చెప్తుంది. ఓకే, ఎర్రర్ అనేది ప్లస్లో ఉన్నా మైనస్లో ఉన్నా మనకి ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటుంది దీని యొక్క ఎర్రర్. ప్రతి దాని యొక్క ఎర్రర్ కూడా A2 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A2. ఓకేనా? A2 అనేది కరెక్ట్ వాల్యూ, కాకపోతే ఎర్రర్ ఎలాగ ఉందని తెలిసేది ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటుంది, డెల్టా A2లో ప్రెజెంట్ అయ్యి ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా? ఇలా రాస్తామని ఏ యొక్క యాబ్సల్యూటర్ అయినా ప్రతి దాని యొక్క ఇండివిజువల్ యాబ్సల్యూటర్ ఎర్రర్ వచ్చేసి ఎలా రాస్తామంటే A1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A1, A2 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A2, A3 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A3. ఇలా ప్రతి దానికి మనం యాబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. మనం ఎందుకు యాబ్సల్యూట్ ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా మనకి ఇచ్చిన వాల్యూస్ అని తీసుకుంటాం. వాల్యూస్ తీసుకున్న తర్వాత దానికి ఏం చేస్తామంటే మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీన్ అంటే యావరేజ్ అనమాట. ఓకేనా? యావరేజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి డెల్టా ఏ అంటే యాబ్సల్యూట్ ఎర్రర్ తాలూకు. ఓకేనా? డెల్టా ఏని యాబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. పోనీ యాబ్సల్యూట్ ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే A1 మైనస్ ఏ మీన్, A2 మైనస్ ఏ మీన్ ఎంత అయితే వచ్చిందో దాంట్లో మైనస్ చేస్తాం. దాన్ని మైనస్ చేస్తాం అనమాట వచ్చిన వాల్యూ. సో ఈ మైనస్ చేసిన దాన్ని ఏం చేస్తామంటే మాడ్యులస్లో తీసుకుంటాం. అది పాజిటివ్లో తీసుకోవడానికి ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండకుండా మాడ్యులస్లో పెట్టుకుంటాం అనమాట.
సో ఇలా ఈ వాల్యూస్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ ఏవైతే ఈ డెల్టా ఏ మీన్ ఏదైతే ఉందో, ఓకేనా, వీటన్నిటికీ కలిపి యావరేజ్ కడతాం. డెల్టా ఏస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కలిపి మీన్ కడతాం, దాన్ని డెల్టా ఏ మీన్ అంటాం. సో లాస్ట్గా వచ్చే వాల్యూని ఏ మీన్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ మీన్లో పెట్టాలన్నమాట. ఇది ఎర్రర్ అంటే ఏ మీన్ అనేది కరెక్ట్ వాల్యూ, కానీ ఎర్రర్ అనేది ఎక్కడ ఉంది, ఈ డెల్టాలో ఉంది. ప్రతి దానికి కూడా ఇండివిజువల్ తాలూకు ప్రతిదీ కట్టాలనుకుంటే A1 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A1, A2 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా A2, ఇలా ఇవన్నిటికి తాలూకా యాబ్సల్యూట్ ఎర్రర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా.